దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్ సహజవాయు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. తాజా దాడుల్లో ఇరాన్లో 34 మందికి పైగా మృతి చెందారు. ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఖుద్స్ ఫోర్స్ రహస్య విభాగాధిపతి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై వరుస దాడులతో ఇరాన్ విరుచుకుపడింది. టెహ్రాన్ ప్రతిదాడిలో ఇజ్రాయెల్లో 20 చోట్ల పేలుళ్లు సంభవించాయి. అటు హర్మూజ్ను తెరవాలని ఇరాన్కు ఇచ్చిన గడువును మరో రోజు పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, లేదంటే తీవ్రమైన దాడులు తప్పవని హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి భీకర దాడులు చేస్తున్నాయి. దాదాపు 12 నగరాలపై విరుచుకుపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్జీసీ నిఘా విభాగాధిపతి మేజర్ జనరల్ మాజిద్ ఖదేమీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్ ప్రకటించారు. ఐఆర్జీసీకు చెందిన ఖుద్స్ ఫోర్స్ రహస్య విభాగాధిపతి అస్గర్ బకేరీని ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయని పేర్కొన్నారు. ఇరాన్ నేతలందరినీ ఒకరి తర్వాత ఒకరిని మట్టుబెడతామని హెచ్చరించారు. సౌత్ పార్స్లోని సహజవాయు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. అసలు ఎలోని పెట్రోకెమికల్ ప్లాంట్పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ధృవీకరించారు. టెహ్రాన్లోని షరీఫ్ సాంకేతిక విశ్వవిద్యాలయంపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో క్యాంపస్ పక్కనే ఉన్న గ్యాస్ పంపిణీ కేంద్రానికి నష్టం వాటిల్లినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. టెహ్రాన్కు నైరుతి దిశలో ఉన్న కలేహ్ మీర్ పట్టణంలో నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో 15 మంది మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడుల్లో 40కి పైగా ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. రాత్రి నుంచి ఉదయం వరకు ఒక్క టెహ్రాన్ ప్రావిన్స్ లో జరిగిన దాడుల్లోనే 6 పిల్లలు సహా 23 మంది మృతి చెందారు. కోమ్ నగరంలో ఇంటిపై జరిగిన దాడిలో మరో 5 ప్రాణాలు కోల్పోయారు. ఇతర నగరాల్లో 6 చనిపోయినట్లు ఇరాన్ అధికారిక వార్తాపత్రిక వెల్లడించింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు, మౌలిక వస్తువులపై ఇరాన్ కూడా ప్రతిదాడి చేస్తోంది. ఇజ్రాయెల్పై 10 క్షిపణులతో 3 విడతల్లో దాడులు చేసినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ తెలిపింది. ముఖ్యంగా హైఫా నగరంపై జరిగిన దాడుల్లో 20 ప్రదేశాల్లో పేలుళ్లు జరిగినట్లు ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 12 తెలిపింది. ఈ దాడుల్లో 10ల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. భవనాల శిథిలాల కింద నుంచి అనేక మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశాయి. ఈ దాడుల్లో 4 మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. గత రాత్రి హైఫా నగరంలో నివాస భవనంపై జరిగిన దాడిలో 2 మృతి చెందారు. అమెరికా, ఇజ్రాయెల్ నౌకల లక్ష్యంగా ఐఆర్జీసీ దాడులు చేస్తున్నట్లు ఇరాన్ అధికారిక వార్తాపత్రిక తెలిపింది. అమెరికాకు చెందిన LH-A7 నౌకపై దాడి చేసినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్కు చెందిన SDN-7 అనే గుర్తింపు సంఖ్య కలిగిన ఓ కంటైనర్ నౌకపై కూడా దాడి చేసినట్లు వెల్లడించింది. కువైట్లోని బుబియాన్ ఐలాండ్లో అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది. ఆ ద్వీపంలోని అమెరికా సైన్యానికి చెందిన ఉపగ్రహ పరికరాలు, ఆయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి చేసినట్లు పేర్కొంది. తమ దేశం వైపు దూసుకొచ్చిన క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నట్లు యుఏఈ వివరించింది. ఫుజైరాలో టెలికాం కంపెనీలే లక్ష్యంగా జరిగిన దాడులను అడ్డుకున్నట్లు కూడా యుఏఈ వెల్లడించింది. తమ దేశం దిశగా దూసుకొచ్చిన 2 డ్రోన్లు కూల్చివేసినట్లు సౌదీ అరేబియా తెలిపింది. 2 ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు జోర్డాన్ వెల్లడించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. కఫర్ రుమ్మన్ ప్రాంతంలో ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో 4 మృతి చెందారు. బీరుట్ విమానాశ్రయం సమీపంలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో పొగలు లేచాయి. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 2 వైద్య సిబ్బంది మరణించినట్లు లెబనాన్ జాతీయ వార్తా సంస్థ ప్రకటించింది. అటు ఇజ్రాయెల్ సైనికులపై వరుస దాడులు చేసినట్లు హెజ్బుల్లా తెలిపింది. సాయుధ ఇరాన్ కుర్దిష్ దళాలే లక్ష్యంగా ఇరాక్లోనూ దాడులు జరుగుతున్నాయి. సులేమనియాలో జరిగిన డ్రోన్ దాడిలో మంటలు చెలరేగాయి. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వరకు టెహ్రాన్కిచ్చిన గడువును పొడిగించినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో మంగళవారం రాత్రి 8 గంటలకు ఈస్టర్న్ టైం అని పేర్కొన్నారు. ఒక ఒప్పందం చేసుకోవాలని లేదా జలసంధిని తెరవాలని తన గడువును గుర్తు చేస్తూ మంగళవారం హెచ్చరించిన కాసేపటికే ఈ పోస్టును పెట్టారు. ఈ గడువు భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటల వరకు ఉంటుంది. మంగళవారం ఇరాన్లో పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ కలిపి ఉంటాయి. అంతకుముందు ఆయన హెచ్చరిక పోస్టు చేశారు.